మంచి చాలా స్లో వస్తుంది, చెడు ఫాస్ట్ వస్తుంది. పాలమ్మాలంటే ఇంటికి వెళ్ళి అమ్మాలే, దుకాణంకి వెళ్ళి కొనుక్కోవాలి. రైట్. అంటే చెడు అనేది మనకి చాలా కష్టం, ఇంట్రెస్టింగ్ గా చాలా ఉంటుంది, ఈజీ. ఈజీ అండ్ ఇంట్రెస్టింగ్. వాళ్ళు కావాలంటే ఇంటికి వెళ్ళి వేసుకోవాలి, ఎంత కష్టం కదా. ఇది కూడా చెడగొట్టాలని చాలా ఈజీ, మంచి చేయాలని చాలా కష్టం. కాబట్టి ఆ మంచి చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు, దానికోసమే మన ప్రయత్నం. ఖచ్చితంగా సార్, నిజంగా మీ ప్రయత్నం సక్సెస్ అవ్వాలి. ఆల్రెడీ అవుతూనే ఉంది, ఇంకా ఇంకా ఎన్నో జీవితాన్ని కాపాడాలని అయితే నిజంగా అనిపిస్తోంది సార్. ఇక్కడ ఇంకొకటి మళ్ళీ మీరు అంటే ఇప్పుడు జాబ్స్ ఏ రకంగా ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే జాబ్స్ అవ్వచ్చు, లేదా అంటే నా 140 కోట్ల జనాభాలో మరి ఎంతమంది కానీ సృష్టించగలం అనుకున్నప్పుడు, ఇప్పుడు మీరు ఒక సాధారణ పౌరుడుగా అంటే మీరు పారిశ్రామికవేత్తలకి మోటివేషన్ చేస్తూ ఉంటారు వాళ్ళు అవ్వడానికి, యువత. సో ఒక మామూలు వ్యక్తిగా ఉన్న అతను మంచి పారిశ్రామికవేత్త అంటే సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ గా అవ్వాలి అంటే ఏం చెప్తారు? బిజినెస్ చేయాలంటే ఫస్ట్ ఆ బిజినెస్ మీద దగ్గర కొన్ని రోజులు పని చేయాలి. ఎలా వస్తుంది, ఎలా చేస్తుందో నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత బిజినెస్ పెట్టుకోవాలి. అంటే దానిలో ఉన్న ఎత్తులు పల్లాలు, లాభాలు నష్టాలు తెలుసుకోవాలి. ఒకటి, అందరితోని మంచోడు అనిపించుకోవడం హైలీ ఇంపాసిబుల్, దట్ ఇస్ నాట్ పాసిబుల్. కరెక్ట్. అదొక మీదది రోగం. ఓకే, కాబట్టి అది మర్చిపోవాలి. డబ్బులు ఎవరికైనా ఇస్తే నీది కాదనుకుని ఇవ్వాలి. ఇవి నా గుణపాఠాలు, రావని ఇచ్చేసేయాలి, అప్పుడు ఏం కాదు. వస్తాయనుకుంటే ప్రాబ్లమే. ఓకే, మూడోది ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయాలి. ఎవరు మాటినద్దు, చేయాలి. ల్యాండ్ పైన, బంగారం పైన దాన్ని చేయాలి. ఎవరు మాటినద్దు. అమ్ముకోవద్దు, ఇది కొనుక్కోవాలి. కష్టాలు వచ్చినప్పుడు, కష్టాలు ఎందుకు వస్తాయి నేను చెప్పినట్టు చేస్తే? ఓకే, సో ప్లానింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. దట్ ఈస్ వాట్. అవును. ఇంకొకటి సార్, ఇక్కడ ఏఐ జనరేటెడ్ యుగంలో ఉన్నాం మనం, ఏ యుగంలో ఉన్నామని చెప్పుకోవాలి. సో దీనివల్ల లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి అనుకోండి, అది వేరే విషయం. మరి ఇప్పుడు ఈ ఏఐ టెక్నాలజీ యుగంలో బతుకుతున్నప్పుడు మరి యువత ఇంకా కొంచెం షార్ప్ గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఎంత లేదు, ఏం చెప్తారు? ఇలాంటి సాఫ్ట్ స్కిల్స్. 63 ఏళ్ల వయసు నాది. ఓకే, లాస్ట్ 6-8 నెలలుగా ఏఐ నేర్చుకుంటున్నాను. ఓకే, నౌ ఐఎమ్ ఎక్స్పర్ట్ ఇన్ ఏఐ. ఐ కెన్ టెల్, నాట్ ఆల్, ఈ మినిమం టూల్స్ లో ఎక్స్పర్ట్. ఎక్కడికి వెళ్ళినా ఏఐ గురించి మాట్లాడతాను. సూపర్ సార్. సో ఏది వస్తుంది నేర్చుకోవాలి. నేర్చుకుందాని ఏమంటారు ఇంగ్లీష్ లో? లెర్నింగ్. ఎల్ది చేయండి, అంతే. లెర్నింగ్ ఉంటుంది, నేర్చుకోవాలి. రైట్, నిజంగా సార్ సూపర్. అంటే చూడండి, మీరు సార్ ఆల్రెడీ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్, పర్సన్, లైఫ్ లో ఎక్కడికి వెళ్ళినా ఆయన సక్సెస్ఫుల్ కాదు, అందరినీ కూడా సక్సెస్ఫుల్ గా మారుస్తున్నారు. స్టిల్ ఆయన మళ్ళీ టెక్నాలజీతో పాటు, కాలంతో పాటు మారుతూ ఉన్నారు. ఏది కావాలో అది నేర్చుకుంటూ ఉన్నారు. మనకు కావాల్సింది కూడా ఇక్కడ దట్ ఈస్ వాట్. అంటే చాలా మంది తెలుసుకోలేని విషయం సార్ ఇది. చాలా మంది నా వయసు వాళ్ళు, రిటైర్ అయిన వాళ్ళు ఇలా ఉంటారు చాలా మంది. యాక్టివ్ ఉండాలంటే నేర్చుకుంటుంటారు. డెఫినెట్లీ. మేడం, మీకు సార్ ఇవన్నీ చెప్తారు కదా, మీకు కూడా ఏమన్నా చెప్తూ ఉంటారు లైక్ ఇలా ఉండాలి, లైక్ ఇట్స్ లైక్ మోటివేషన్ అవ్వచ్చు, సైకలాజికలీ అవ్వచ్చు, ఇంట్లో మీకు కానీ పిల్లలకి కానీ ఏమైనా చెప్తూ ఉంటారు. పిల్లలకి ఆల్రెడీ అన్ని చెప్తుంటారు. వాళ్ళు పిల్లలు కాబట్టి వాళ్ళకి అలా ఉంటారు. సో నాకు కూడా చెప్తుంటారు, కానీ పెద్ద నేను నేర్చుకోను అని ఫీల్ అవుతున్నాను. కానీ లేదు, ఆడవాళ్ళు కూడా అన్ని రంగాల్లో ముందు ఉండాలి, ఇండివిజువల్ గా ఉండాలి కంపల్సరీ. అందుకనే మా పాపకి నేను ఇప్పుడు డెలివరీ అయ్యాక బ్రేక్ తీసుకుంటానంటే కూడా నువ్వు అసలు ఒక 2-3 months బ్రేక్ తీసుకో, వెంటనే జాయిన్ అయిపోవాలి అని స్ట్రిక్ట్ గా చెప్తాను నేను. ఎంత వాళ్ళ సపోర్ట్ 100% ఉన్నా కూడా హస్బెండ్ ది, ఎవరి ఇండివిడ్యువాలిటీ వాళ్ళకి ఉండాలని నా ఫీలింగ్. ఇప్పుడు అంటే అప్పట్లో నడిచింది మేడం, కొంచెం కష్టమేమో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఉన్నారు, నాకు కావాల్సినంత సఫిషియెంట్ కన్నా మోర్ దాన్ సఫిషియెంట్ ఇస్తారు ఇన్కమ్ అంతా. అయినా కూడా ఎక్కడో తెలియని ఫీలింగ్ ఉంటది, ఎక్కడో సమ్ టైమ్స్ అరే మనం ఓన్ గా ఎర్న్ చేయట్లేదే అనే ఫీలింగ్ అనిపిస్తుంది. అలాంటి ఇప్పుడు అవసరం లేదు, ఇద్దరు వేరే కాదు కదా, ఒకళ్ళే కదా. అదే ఎంత ఏం అడగకపోయినా ఏం చేయకపోయినా అంతే. మేడం ఎప్పుడైనా అడిగారా నేను బిజినెస్ చేస్తాను లేకపోతే జాబ్ చేస్తాను సార్ ఎప్పుడైనా? అప్పట్లో అనేవారు, అన్నిటికీ నేనే వెనకాలకి లాగాను. అందుకే పాపం ఆయన ఫీల్ అవుతూ ఉంటారు. మీరే లాగేసారా? సో ఆయన ఫీల్ అవుతూ ఉంటారు. అందుకని ఎక్కడ ఇన్వెస్ట్ చేయించలేదు నాతోటి, ఎక్కడ ఏం చేయలేదు సరిగ్గా ప్రాపర్ గా. అంటే భయము అనేది అట్లా భయపడేదాన్ని. సో ఎంతసేపు సేవింగ్స్ సేఫ్ గా ఉండాలి అని ఆలోచించేదాన్ని. అంటే మనకు కంఫర్ట్ జోన్ లాగా సేఫ్ గా ఉండాలి కదా అనిపిస్తుంది.
సో అలా చిన్నప్పటి అలాగే చూసాం కాబట్టి అట్లా అలవాటు అనమాట. సూపర్ అండి. అండ్ ఇంకొకటి మేడం, అంటే ఇప్పుడు జాబ్ చేయలేదని మీరు అంటున్నారు కానీ ఒక హౌస్ వైఫ్ కి ఎన్ని బాధ్యతలు ఉంటాయి అందరికి తెలిసిందే. అంటే అది శాలరీ లేని జాబ్ అని మనం చెప్పుకోవచ్చు. చెప్పాలి అంటే లైక్ కంప్లీట్ పే సాలరీ, అంత సాలరీ ఎవరు పే చేయలేరు. సో అలా హౌస్ వైఫ్ గా మీరు సక్సెస్ఫుల్ గా మీ పిల్లల్ని అవ్వచ్చు, సార్ బాధ్యతని ఇంటి బాధ్యతని చూస్తున్నారంటే అక్కడ మీరు పెద్ద ఎంటర్ప్రైనర్ కన్నా గొప్ప, ఎంటర్ప్రైనర్ కన్నా కూడా గొప్ప చెయ్యొచ్చు. రెండు బ్యాలెన్స్ చెయ్యొచ్చు అండి బయట, రెండు బ్యాలెన్స్ కూడా మేడం. బట్ ఒక హౌస్ వైఫ్ గా ఉన్నప్పుడు మీరు అంటే ఆ సక్సెస్ఫుల్ కావాలి హౌస్ వైఫ్ కావచ్చు, ఇప్పుడు విత్ జాబ్ తో కూడా బ్యాలెన్స్ చేయాలంటే మీరు ఏం చెప్తారు ఇప్పుడున్న జనరేషన్ కి? లైక్ ఎలా ఇప్పుడు మనకి ఎవ్రీథింగ్ మనకి డబ్బులతోటి దొరుకుతుంది. మనం ఒక సర్వెంట్ 10,000 సర్వెంట్ పెట్టుకుంటే వాళ్ళు ఎవ్రీథింగ్ ఇంటికి వచ్చి చేసేసి వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి అంతా ఇప్పుడు నవడేస్ ఇంత ప్రెసెంట్ ఫాస్ట్ జనరేషన్ ఉన్నప్పుడు మనకి మనీ తోటి ఎవ్రీథింగ్ పాసిబుల్ అవుతుంది కాబట్టి రెండు బ్యాలెన్స్ చేయొచ్చు అని నా ఉద్దేశం. అట్లా జాబ్ అది రెండు కూడా అట్లా అంటే 100% ఇంట్లో అప్పుడు సాటిస్ఫై చెయ్యలేము హస్బెండ్ మనము. అక్కడ బయట జాబ్ చేసే ప్రెషర్. నేను ఇట్లా కూర్చుంటాను పని చేయని, ఇద్దరు పని చేయడం. సార్ ఇప్పుడు ఈ జనరేషన్ లో ఒక్కళ్ళ ఇన్కమ్ సరిపోద్ది అంటారు? సరిపోతుంది. తెలివితో పని చేస్తే బోర్డు సంపాదించవచ్చు. మరి అందరికి ఆ తెలివి ఉంటది అంటారు? నేను నేర్పిస్తాను. అంటే ఇప్పుడు కూడా మీరు రెంట్స్ అవ్వచ్చు సార్, మన ఎక్స్పెన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఇదివరకు కాదు, ఇప్పుడు బయటకు వెళ్ళిపోతే వేలు ఎగిరిపోతున్న నేపథ్యంలో హైదరాబాద్ లో అంటే ముఖ్యంగా చెప్పాలంటే మన సిటీస్ లో పెట్టొద్దు ఖర్చు, పెట్టాలి. ప్లానింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అంటారు. సో ఒక్కళ్ళు చాలంటారా సార్ జాబ్ చేయడం? అమ్మా నేను మళ్ళీ చెప్తున్నాను, ఇద్దరు పని చేసిన జాబ్ చేసిన దగ్గరనే ఇబ్బందులు వచ్చాయి. ఓకే, ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ అన్ని దాని నుంచి వచ్చాయి కదా. ఇప్పుడు ఇద్దరు అలసిపోయి నేనేం చెప్తాను, ఆమె బ్యాగ్ పట్టుకొని వెళ్ళిపోయి నేనే బ్యాగ్ పట్టుకొని వెళ్ళిపోయింది. సాయంత్రం 2 బ్యాగులు వస్తాయి, కొన్ని రోజుల తర్వాత 3 బ్యాగులు వస్తుంది. ఈమె బ్యాగ్ వెళ్తే ఆమె ఒక కొడుకు బ్యాగ్ పట్టుకొని వెళ్తారు, 3 బ్యాగులు వస్తాయి. ముగ్గురు అడ్డం పడతారు. చెయ్యండి, నీవు తెలివితో చేయొచ్చు కదా, బోళం చేయొచ్చు కదా. ఎగ్జాంపుల్ వీఆర్ లివింగ్ ఇన్ హైదరాబాద్. హైదరాబాద్ ఇస్ ఎన్ హ్యాపీనింగ్ సిటీ అండి. ఇంత తెలివి ఇంత మాట ఉంటే లక్షలు సంపాదించుకోవచ్చు. సంపాదించుకోవచ్చు, అద్భుతంగా సంపాదించుకోవచ్చు. అదొకటండి. కాబట్టి అర్థం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ టోల్డ్ యూ కదా, మై ఫ్రెండ్స్, షీ యాక్సెప్టెడ్. మై ఫ్రెండ్స్ వెళ్తా ఉంటే వాడు మంచోడు కాదని చెప్పి నాకు అది ఇష్టమే పోనీ. ఇంకేం అంటే అదే ఐదర్ అడ్జస్ట్ అవ్వాలి లేకపోతే యాక్సెప్ట్ చేయాలి. కరెక్ట్, 2 చెప్పారు. దీని మీద 2 గంటలు మాట్లాడతాను. యాక్సెప్ట్, అడ్జస్ట్. యాక్సెప్ట్ బెస్ట్, అడ్జస్ట్ బెస్ట్ చెప్పి నాకు సార్ చేంజ్ చేయగలుగుతామంటే మాత్రం అడ్జస్ట్ అవ్వచ్చు. అడ్జస్ట్ అంటే ఏందమ్మా సార్? యాక్సెప్ట్ బెటర్ సార్. నన్ను మార్చేస్తున్నారు. అందరికి అడ్జస్ట్మెంట్ చెప్తారు వాళ్ళ అమ్మలు అడ్జస్ట్మెంట్ ఇస్ రాంగ్. ఇప్పుడు ట్రాఫిక్ లో వెళ్తున్నాము, ట్రాఫిక్ బోల్డ్ ఉంది, అడ్జస్ట్ చేసుకోవాలి, యాక్సెప్ట్ చేయాలా? డెఫినెట్లీ యాక్సెప్ట్ చేయాల్సిందే. ట్రాఫిక్ ఎంజాయ్, దట్స్ ఇట్. ఓకే, నేను రేవంత్ రెడ్డి ఇంతే, వాళ్ళు ఇంతే, మీరింతే, తిరిగితే ట్రాఫిక్ మారదే అంతే కదా. పాటలు పెట్టుకో, ఎంజాయ్ చేయి, ఫోన్ చూసుకుంటే ఎంజాయ్ చేసుకో, డ్రైవింగ్ చేసుకుంటే వెళ్ళిపో, దట్స్ ఇట్. అంతే కానీ ఎందుకు టెన్షన్ పడతాను? పాజిటివ్ వైబ్స్ అక్కడ ఏదైనా అంతే. ఇప్పుడు కొన్ని నా కలర్ మారే ఛాన్స్ ఉంది, చెప్పండి ప్లీజ్. అది చేంజ్ మై కలర్ ఛాన్స్ ఉందా? మీ కలర్ మారే ఛాన్స్ ఉంది, నాకు మారదు. మీరు ఎండలకి వెళ్తే నల్లగైతారు, నేను కాను. సేమ్. సో ఐ లవ్ మై సెల్ఫ్. వెన్ ఐ లవ్ మై సెల్ఫ్, దిస్ కాల్ మై చాయిస్. దట్ ఈస్ కాల్ యాక్సెప్ట్. అడ్జస్ట్ చేసుకుంటే తలనొప్పి, అడ్జస్ట్ చేసుకుని అడ్జస్ట్ అవుతున్నామని మళ్ళీ ఎక్కడో బాధపడటం, అదే ఆ పేరుతో బాధపడటం ఎందుకు అవసరం లేదు కదా. నేను చెప్పేది ఆమె కాఫీ ఇష్టం, నాకు చాయ్ ఇష్టం. సాయంత్రం ఇప్పుడు కొంచెం చాయ్ పెట్టుకుంటాం 5 గంటలకు 6 గంటలకు, నాకు ఇస్తే ఆమె తాగుతుంది, హ్యాపీ. ఐఎమ్ యాక్సెప్టింగ్, షీఈస్ యాక్సెప్టింగ్ మీ, దట్స్ ఇట్, ఫినిష్. ఎట్లయితే తెలుసా, చాయ్ అంటే ఆమెకి ఇష్టం అయిపోయింది, సాయంత్రం నాకు కాఫీ అంటే ఇష్టం అయిపోయింది. ఓకే, ఆమె అంటే నాకు ఇష్టం, నేనంటే ఆమెకి ఇష్టం, ఇంకా ప్రాబ్లం ఏముంది? అందుకే మీ ఇష్టాలు ఒకళ్ళొకళ్ళ ఇష్టాలు కూడా మీరు అడాప్ట్ చేసుకోవడం అంతే కదా. కొన్ని ఉంటుంది కదా, వద్దండి అన్నది పోనీ ఊరుకో, అది కొంటే 4 కోట్లు లాభం వస్తుంది, వద్దాను ఊరుకో, చూస్తూ కూర్చో, 8 కోట్లు అయిపోయింది, ఓకే ఎంజాయ్, ఏం చేయలేము కదా. నిజంగా సార్, అంటే ఆ టైప్ ఆఫ్ ఆ కాన్షియస్నెస్ లేక కావచ్చు, ఆ పాజిటివిటీ లేక ఈ మీరు చెప్తున్న ఇప్పుడు మీరు ఇంత వేల మందిని కౌన్సిల్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే డెఫినెట్లీ ఆ చిన్న థింగ్స్. సరే, ఇంకొకటి వాట్ ఈస్ మోటివేషన్ స్పీకర్ అండ్ అఫ్ కోర్స్ సైకాలజీ కూడా తెలుసు కాబట్టి, మోటివేషన్ అంటే అసలు ఏంటి? తాత్కాలికం, కొంతసేపే.
అంటే లైక్ ఆ పర్టికులర్ పరిస్థితి నుంచి మనం బయటికి లాగడం అంటారు. అంతే. ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఇంపాక్ట్ ఎంత వరకు ఉంటుంది? పర్మనెంట్ గా ఉండదు. మోటివేషన్ కి ఎమోషనల్ యాడ్ చేస్తే పర్మనెంట్ ఉంటుంది. ఓ ఎమోషనల్ లైక్ సార్ అంటే లైక్ ఐఎమ్ స్పెషలిస్ట్ ఇన్ దట్ ఏరియా ఓన్లీ. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.